పరిశుద్ధ గ్రంథంలోంచి మత్తయి సువార్త 26వ అధ్యాయం 20 నుంచి 25 వరకు చూద్దాం. అందరూ బైబిల్ తీసి మత్తయి సువార్త 26వ అధ్యాయము 20వ వచనం నుంచి 25 వరకు చూద్దాం. సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును, ప్రభువా నేనా అని ఆయన అడగగా, ఆయన, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గురించి రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను. ఆయనను అప్పగించిన యూదా, బోధకుడా నేనా అని అడగగా ఆయన, నీవన్నట్లే అనెను. ప్రార్థన. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, నీ దాసులమైన మేమందరం ఏకీపించి నీ పాద సన్నిధికి వస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. ఈ లేఖనంలోంచి మా అందరితో మాట్లాడండి. మాకు వినుబుద్ధిని, గ్రహించు హృదయాన్ని దయచేయండి. గ్రహించిన ఉపదేశాన్ని మా జీవితంలో అనుసరించి నిత్యరాజ్యానికి వారసులే కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సంవత్సరం చివరి ఆదివారం రోజున ఈ సందేశాన్ని మీ ముందు ఉంచాలని నేను ప్రేరేపించబడి చెప్తున్నా. చదివిన లేఖన భాగంలో మనకి యేసు ప్రభు ఆయన శిష్యుల గురించి రాయబడింది. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు మీరు ఎవ్వరి గురించి ఆలోచించకుండా మీ గురించి మీరే ఆలోచించాలని మనవి చేస్తున్నాం. యేసు ప్రభువుని శిష్యులు అందరూ కూడా ఏం చేస్తున్నారు? అక్కడ భోజనానికి కూర్చున్నప్పుడు ప్రభువు చెప్పిన మాటలు ఎవరితో చెప్తున్నారంటే, మీలో ఒకడు, వింటున్నారా? మీలో చెప్పాలి, మీలో ఎంతమంది? ఒక్కడు నన్ను. రెస్పాండ్ ఎంతమంది చేశారు? 12 మంది చేశారు. ఇప్పుడు యేసు ప్రభుకి డైరెక్ట్గా చెప్పలేకనా ఇదంతా? ఒకరిని పిలిచి ఎదవని నువ్వేరా అని చెప్పొచ్చు, వీడి ఎదవ అని 10 మందికి చెప్పొచ్చు. ప్రభువు శిష్యుల బంధాలు ఎట్లా ఉన్నాయి అంటే, అక్కడ ఏం రాసి ఉంటున్నారా? చూస్తున్నారా? ఏమని రాసి ఉందమ్మా? మీలో ఒకడు అన్నప్పుడు ప్రతివాడు కూడా నేనా నేనా అని అడిగారు. మీకు ఒక విషయం గుర్తు చేస్తా. నేను రాత్రిపూట మొన్న ఒకరోజు ఒక విషయం చెప్పా. మీలో ఒకడు అని చెప్పాను, చెప్పలేదా? ఎవరన్నా వచ్చి నేనా అని అడిగారా? అక్కడ పట్టించేవాడు కూడా అడిగాడు, కానీ కూర్చున్న వాళ్ళు ఎవడైనా నేనా అని ఎవరైనా అడిగారా? అవును. అక్కడ చూస్తే మీలో ఒకడు అన్నప్పుడు ఎవరిని అడుగుతున్నారు? పేతురు వచ్చి, నువ్వేంద్రా, నువ్వా అనకూడదు. ఎవరి గురించి ఎవడు కామెంట్ చేయొద్దు. ఎవరైనా ఎవరు మాట్లాడుతున్నారో, ఎవరు చెప్తున్నారో, మీ పైన ఎవడున్నాడో ఆ దగ్గరికి వచ్చి నేనా అడగాలి. వాక్యం ఎవరికి ప్రభు మీలో ఒకడు నన్ను అన్నప్పుడు, మీలో ఒకరు సంఘానికి అన్నప్పుడు, మీలో ఒకరు పలానా పనికి అన్నప్పుడు వాళ్ళే స్పందించి చెప్పినోడి దగ్గరికి రావాలి. ఈ పద్ధతి 20-25 సంవత్సరాలకైనా అలవాటు అవ్వాలి. మన ప్రార్థన గాలిగా చేయటం, తోచినప్పుడు చదవటం, ఎప్పుడో అప్పుడు లేకుండా, ఇవన్నీ కాదు. నిజంగా బోధకుడని, నిజంగా దైవజనుడని, నిజంగా మీ పైన ఉన్నాడన్నప్పుడు, మీలో ఒకడన్నప్పుడు ఎందుకు స్పందించరు? స్పందించాలా వద్దా? శిష్యులు ఇవన్నీ బైబిల్ ఎందుకు రాశారు అసలు? ఇవన్నీ మనం కూడా అట్లా ఉండాలనే కదా. ఎట్లుండాలనో ఎట్లా ఉండకూడదో చెప్పాడు. మీలో ఒకడు నన్ను
అప్పగించిన నిశ్చయముగా చెప్తున్నానంటే ఒకటి కాదు, ఇద్దరు కాదు, 12 మంది నేనా 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 అన్నాడు. నువ్వడుగు కాదు, అందరూ రావాలి. మీరు కూడా తెలివితేటలు ఉపయోగించి, ఎందుకు ఎవడి పేరే చెప్పొచ్చుగా, మీలోని గుంపులని చెప్తున్నావు అన్నాడు. మరి ఆయన గుంపులని చెప్పాడు. ఎవడు అప్పగించనై ఉన్నాడు ఆది నుంచి ఆయన ఎరిగియుండియు గుంపులో ఎందుకు చెప్తున్నాడు? మీ రెస్పాండ్ అవసరం. మీరు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మీలో ఎవడు అంటే నేనా 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 అని ఎవరు అడగగలుగుతారంటే, ఎవడైతే నేరారోపణ చేయకుండా ఉంటాడో ఆడొచ్చి నేనా అని అడగగలుగుతాడు. ఎవడు పడతాడు అడగలేడు. మరి అడగలేకపోతున్నారంటే మన పాత్ర కూడా ఎంతో కొంత ఉన్నట్టే. నేనా అని అడగలేకపోయాం అనుకోండి. టీచర్లు అందరూ అంటే డానియల్ సార్కి పుస్తకం పొందుకొచ్చిందా రాలేదా? ఎంతమంది ఉంటే ఏం సంగతి, నన్ను కలపమాకన్నారు. ఎందుకని? కరెక్ట్గా ఉంటే అట్ట పొంకు వస్తుంది. మీలో ఒకడు అన్నప్పుడు ఏమి చలనం లేకుండా దొంగకు తేలిగుట్టినట్టుగా ఉంటే, మీలో ఒకరు నీ యజమానికి, నీ బోధకుడికి, నీ పైనున్న వాడికి విరోధమైన పని ఏదైనా చేస్తున్నట్లు లెక్క. ఆ ఒకడు నేనా బోధకుడు అని అడిగాడు. ఒకడు అడిగితే ఏమన్నాడు? నీవన్నట్టే. అంటే ఆడ అడిగినా ఇంతమందిలో ఈడేమనుకుంటారు, అరే రేపు రారా చెట్టు కింద కలుద్దాం అన్నాడా? కొంతమందికి ఎట్లా చెప్పాలంటుంది, సీక్రెట్గానే పబ్లిక్లో చెప్పడం. నేనా అంటే నువ్వే అన్నాడు. ఇప్పుడు యూదా ఇస్కరియోతు గురించి చూస్తే ఆయన ఏం చేశారు? మీకు పోయినసారి చెప్పినా కదా. ఆయన ఎట్లునంటే ఆయన పట్టించడానికి సమయము కనిపెట్టుచుండ. దేనికి కనిపెడుతున్నాడట? దేనికి ఆశపడి? 30. అది కూడా చిన్నది చాక్లెట్. ఎవరిని ఆశపడుతున్నాడు? ఎవరిని అప్పగించుకోవడానికి? అంటే కొంతమందిని ప్రభువుని వదిలేయటానికి, దేవుని వదిలేయడానికి, సన్నిధి వదిలేయడానికి జీవితకాలం సరిపోయే రివార్డు కూడా రారు. వాళ్ళు ఆశపడేవి చిన్న ఈ 30 అనేది ఏందన్నట్టు. అడే హేరోదు రాజమందిరం ఇస్తా అన్నారు ఆయనకి. ఒక ప్రావిన్స్ ఇచ్చేసి నువ్వు ఏలుకోరు అని చెప్పారా? రాజ్యంలో సగం ఇస్తామని చెప్పారా? సైన్యాధిపతిని చేస్తానారా? ఏం చేస్తాన్నారు? అసలు ఏమీ చేయలేదు. ఆ కొంచెానికి ఇష్టపడి ఏమైపోతుందంట, ఆయనను కనిపెట్టుటకు సమయం కొరకు ఎక్కడున్నాడు? మీకు మనవి చేస్తున్నా నేను, ఇక్కడున్నాడు ఎవడైనా పట్టీటానికి కనిపెట్టడానికి సమయం కోసం చూస్తున్నాడంటే అది ఈరోజు స్టార్ట్ అయింది కాదు. అవునా? మీకు తెలుసా, ఐఎఫ్జేలో మా తమ్ముడిని చిత్రహింసలు పెట్టిన వాళ్ళందరూ ఎవరు ఉన్నావు? ఐఎఫ్జే పాస్టర్లే. మరి ఎక్కడోడో కాదు. మన దేశ రహస్యాలన్నీ బయట పెట్టే దేవుడు. నేను చెప్తున్నా కదా, పొద్దున్నే మేము చదువుకున్నాం. వాడు ప్రమాణం చేసిన ఒట్టు పెట్టినను సంగతి. మిలిటరీ వాళ్ళు ఎంత ఒట్టు పెట్టి ఎంత దేశం కొరకన్నా దేశ రహస్యాలు అందులో ఒకడే బయటికి వేస్తాడు. మనలాంటి సామాన్యులు కానీ ఇంకో అధికారి కానీ ఎవడు కూడా చేయలేడు, ఆడే చేస్తాడు. ఆయన వెనక తిరుగుతున్నటువంటి వాడు ఆయన ఏం చేశాడంటే అప్పగించడానికి సమయం కనిపెడుతున్నాడట. ఈ రోజున మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే 11 మందిలో మీరు చూడండి, అందరూ నేనా అన్నప్పుడు ఎవరు కాదు. అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నేనా అనటానికి ధైర్యం ఉండి రావాలి. ధైర్యం లేనుడు ముందుకి రాలేడు. ఏ సందర్భంలో దొంగగుట్టిన తేలిలాగా ఉంటున్నావంటే నీ పాత్ర కూడా నువ్వు చెప్పకుండానే చెప్పినట్టు. నువ్వు నేనా అని అనలేకపోతున్నావంటే ఏంది? నువ్వు చేసినట్టే. అక్కడ నేను కాదు నేనా అని ధైర్యంగా అడిగారు. రెండో విషయం ప్రభు వాళ్ళకి చెప్పాడు, నా విషయమై మీరు అభ్యంతరపడతారన్నాడు.
అది ఎక్కడ చదువుమా? 26:37 చదువు. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదను నేను. అందుకు పేతురు, నీ విషయమే అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నేను ఎరగనని చెప్పన నేను. అదే ప్రకారము శిష్యులందరూ అనేది. అదే ప్రకారము ఏమని? చావాల్సి వచ్చిన చస్తాం కానీ నిన్ను ఎరగనని మేము మటుకు మనం అభ్యంతర పడనమని ఎంతమంది అన్నారు? 11. ఒకడు అంటలేడు ఫస్ట్ నుంచి, నేనే అనేసాడు. ఆడు వెళ్ళిపోయాడు, ఇక అయిపోయింది. మరలా చెప్తున్నా, నేనా అని అడిగిన వాళ్ళలో దొంగోడు కూడా ఉన్నాడు. కానీ దొంగోడు నువ్వే అనగానే తేలిపోయిందిగా, ఇంకెళ్ళిపోయాడు బయటికి. మిగతా వాళ్ళు ఏమన్నారంటే, కాపర్ని కొడితే మీరంతా చెదిరిపోతారంటే చచ్చినా నేను పానం అంటే ఏంటి? ఒక సాక్ష్యాన్ని బట్టి 11 సాక్ష్యాలు ఉంటాయి. కింద ఏమన్నాడు? నేను ప్రాణం పోయినా ఏం చేసినా నేను వదలంటే మిగతా వాళ్ళు కూడా అదే సేమ్ సాక్ష్యం. మిగతా వాళ్ళు అంతకుముందు కొంచెం ఏమైనా వేరు ఉంటుందా? అదే ఇన్స్పిరేషన్ అంటారు. తప్పేం కాదు. మొదటోడు లేచి చెప్పేదాన్ని బట్టి మిల్ల ఉంటున్నాడు. మన ఇంటి యజమాని మనం కరెక్ట్గా ఉన్నాం అనుకోండి, మిగతా వాళ్ళంతా మా డాడీ అన్నాడు పెద్దోడు కరెక్ట్ ఉంటే కిందోడు బాగానే ఉంటాడని. అసలు అది నేను మర్చిపోలేను. ఇంట్లో వాళ్ళ అన్న చెడిపోయినాడు, మొత్తం అంతా చెడిపోయాడు. మా డాడీ చెప్పాడు. సగం చెడిపోవడానికి కారణం ఎవడు? మా డాడీ బిజీలో ఉంటే, మా డాడీ అంటే తాతయ్య సేవలో ఉంటే, పెద్దోడు ఇంటిగా కరెక్ట్ లేకపోవడం వల్ల మేము కొంచెం అటు ఇటు అవ్వాల్సి వచ్చింది. కారణం మా అమ్మ నాన్న కాదు, మా పెద్దోడే అని మా డాడీ చెప్పి ఎప్పుడు చెప్పేది, అరే నువ్వు కరెక్ట్ ఉంటావు, పెద్దోడు కరెక్ట్ ఉంటే కింద వాళ్ళందరూ కరెక్ట్ ఉంటారు. చర్చిలో ఫస్ట్ నుంచి ఉన్నోడు కరెక్ట్ ఉంటే మీకు కొత్తగా వచ్చిన వాళ్ళల్లా కరెక్ట్గానే ఉంటాడు. ఇంటి పైన ఉన్నోడు కరెక్ట్, పెద్దోడు కరెక్ట్ ఉంటే మిగతా వాళ్ళంతా కరెక్ట్గానే ఉంటారు. ఒక్కడ సాక్ష్యం చెప్పాడు, ఏమని? నేను సావనన్న వస్తాను కానీ నేను కాదని. అంటే మిగతా 11 మంది కూడా అదే అనేసారట. నెంబర్ 1 ఫస్ట్ది ఏంటంటే, మీలో ఒకడు అన్నప్పుడు అందరూ స్పందించారు. అరే చెదరగొడతారు అంటే నేను చేయను అంటే మిగతా వాళ్ళందరూ ఆయన మాట ప్రకారం నేనే చేయను అనేసారు. ఇప్పుడు ప్రభువును సిలువేసిన తర్వాత ఎవరు నిలబడ్డారు? యోహాను ఒక్కడే. అంటే నేను అన్నోడికి ప్రాణం ఈయన యోహాను, ఈయన శిష్యుడు అన్న సంగతి రోమా వాళ్ళకి తెలియదా? ప్రధాన యాజకులు తెలియదా? ప్రజలకు తెలియదా? పరిసరికి తెలియదా? ప్రాణం పోయినా నేను వదలను అన్న వాళ్ళలో 11 మందిలో ఒకడున్నాడు, 10 మంది గాయబ్. చూడండి, నేను ఇవి ఎందుకు చెప్తున్నా అంటే, సంవత్సరంలో లాస్ట్ సండే మళ్ళా మనం దేవుడు అడిగే ప్రశ్నకి, ఆదామా నువ్వెక్కడ? ఫస్ట్ ప్రశ్న అది. కయ్యను నీ తమ్ముడు, అరే ప్రశ్నకు జవాబు చెప్పలేని ఆ దుస్థితిలో ఉండొద్దు. ప్రశ్నకు జవాబు ఎవరేస్తున్నారు? ప్రశ్న దేవుడు వేస్తాడు. మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అంటే నేనా అని అడిగేంత ధైర్యం. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, దొంగతనాలు చేస్తున్నారు. లాస్ట్ వీక్ ఏమైంది తెలుసా? మేము పోయినప్పుడు వెనకాల ప్రీ ప్లాన్డ్గా కిచెన్ తలుపు తీసిపెట్టి కుండీ పెట్టారు, గొల్లెని తీసి ప్రార్థన జరుగుతూ ఉంటే లోపలికి వెళ్ళిపోయి మొత్తం అన్ని కబోర్డ్ అని వెలిగేశారు. నేను నమ్ముతున్నా కదా, ఇది మాకు కొత్త కాదు, మా డబ్బులు దొబ్బారు, మా ఎన్నెన్నో చేస్తుంటారు. ఇంకా చాలా ఉన్నాయి. సిరి ఇంత నిందలేస్తారు, మీరు కూడా నమ్ముతారు. కానీ మేమేం భయపడము. ఎందుకంటే తాగుబోతాడు, తిరిగిపోతాడు, వ్యభిచారి అన్నోను కూడా ప్రభు పట్టించుకోకుండా తండ్రి పంపించిన పని సంపూర్తిగా నెరవేర్చి నేను ఆయన భయంపరిచాను అన్నాడు. ఈ గాలి మాటలన్నీ పట్టుకుంటే పంపించిన పని మనం చేయలేము. పిల్లలు ఎదిగి మొత్తం కబోర్డ్లను తీసేసి, మీకు తెలిసిన విషయం ఏంటంటే మా కాడ ఎంత ఎతికినా చిల్లి 10 రూపాయల నోటు కూడా దొరకదు.
పాప మాడికి తెలియదు. మన తెల్ల సొక్కా చూసుకొని డబల్ సెవెన్ చూసుకొని ఆడాడం ఉంటాయి అనుకుంటారు. వాళ్ళకి దాచుకునే అలవాటు కదా. మనకాడేం దొరుకుతుంది సార్? ఎంత బట్టలన్నీ గీకినే ఏం బంగారం దొరుకుద్దా, డబ్బులు దొరుకుతాయా, డబ్బాలు ఎతికి దొరుకుతాయా? ఆడికి ఏం దొరకలే, పాత గుడ్డలు తప్పనిచ్చి. ఇదే పిల్లలకి మేము పొద్దున్న సాయంత్రం కలిసి భోజనం చేస్తాం. మనం సహించటం అనేది చెప్పుకోవడం కాదు, చెయ్యాలి. అది చేయాలి. వాడు ఒక ఏరియాలో అయి ఉండొచ్చు, నేను ఇంకో దాంట్లో ఉండొచ్చు. మీరు మీ సహోదరులు ఎలా ఓర్చుకుంటున్నారు, ఎలా క్షమిస్తారు, ఆ ప్రకారమే పరలోకమందున్న తండ్రి కూడా మిమ్మల్ని క్షమిస్తారు. అరే అబ్బా, ఒకడిని ఎండగట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే మనల్ని కూడా ఇంకా ఎండగడతారు. అట్లని తప్పులు వెనకేసుకురమ్మంటలా, ఖండించాలి, బుద్ధి చెప్పాలి, సరి చేయాలి. మరి రమ్మి కొట్టిందంట వాడిని, పిల్లల్ని కొడితే మిగతా వాళ్ళందరికి పడుతుంది అంటే రమ్మి ఎంత పవర్ఫుల్లో చూడండి. ఇది పోలీసులోకి వెళ్తే సైన్యం చచ్చిపోయేటట్టున్నారు, ఎవడో బతకడు. అలాగా కొట్టడం తప్పు కాదు, చేయటం తప్పు కాదు. కానీ సేమ్ టైంలో మనం కూడా ఎన్నో చేస్తున్నామన్న సంగతి మనకు గుర్తు రావాలి. మన పైన ఉన్నోడు మన చెత్త కొడితే కూడా ఫీల్ కాకుండానే ఉండాలి. నువ్వు చేసింది తప్పనట్లా, నువ్వు చేసింది కరెక్టే. మనలో కూడా ఏమన్నా దొరికినప్పుడు మన పైన ఉన్నోడు మన చెత్త కొడితే ఆ విధానానికి ఎంతైతే మటుకు ఇంతనా అనిపించకూడదు. నేను మీ అందరికీ మనవి చేస్తున్నా, మీరు నా విషయమే అభ్యంతరపడతారంటే 11 మంది ఒక్కడు కూడా నేను కాదు నేను పానం పోయినా మంచి పాస్టర్, మంచి చర్చి, టైం వచ్చినప్పుడు ఒక్కడు కూడా, నాకు వీరబాబు సంఘటన గుర్తుంది. ఒక్క ఆయన నిలబడ్డా అంతే. ఆయన మా అందరి తరపునట, తెలివితేటలు అవన్నీ. ఎవరు నిలబడ్డారు? ఆయన చూస్తాడు ఇక్కడ జరిగే ప్రతిదీ. నా మనసులో ఏముందో నీకు తెలుసు అనలా. ప్రతి వాడు వచ్చి నేనా అని అడిగారు. ప్రతి వారు వచ్చి ఎవడు అభ్యంతరపడినా నేను అభ్యంతరపడినని చెప్పారు. క్రియలు తర్వాత సంగతి, కనీసం మాట కూడా లేదు కదా, కనీసం మాట కూడా లేదు కదరా. చిన్న ఇబ్బంది అవుతుందా, మొహం కడుక్కోనరా, మరి ఊకే కదులుతున్నావు అటు ఇటు. కనుక మీ అందరికీ మనవి చేస్తున్నా, మన ప్రభువు మనల్ని ప్రశ్న అడిగినప్పుడు నేనా అని అడిగేంత ధైర్యంగా ఉండేలాగా మన పనులు ఉండాలి. మీలో ఒకడు అనగానే కొంతమంది ఏమంటారు, నువ్వా. మా డాడీ చర్చిలో ఒకడు ఉండే, ఏది చెప్పినా సామెలనే, రత్త ఏమిటి ఆ పేరు ఏదో మర్చిపోయి, రాజ్యం, ఇంకోటి పేరు చెప్పాడు. ఆయన నాకనే ఎప్పుడు అనుకునేవాడు కాదు. ఏది వచ్చినా ఎవడికొకడికి అనుకోవటం. మూడవదిగా ఆయన చూస్తే 26వ అధ్యాయం 40వ వచనం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? ఒక్క గడి అయినను నాతో కూడా మేలుకొని, అంటే ప్రార్థన రాకన నాతో కలిసి మిషన్స్ పరిచర్యకు కానీ, ప్రార్థనకు కానీ, ఉపవాస ప్రార్థనలు కానీ, స్వార్థ కూడికలకు కానీ, ఏదైనా ఆర్థిక విషయాలు మణిపూర్కి కానీ, ఇంకోటికి కానీ, బీదోడికి కానీ, నార్త్ ఇండియా వాళ్ళకి కానీ ఏమైనా చేయటానికి మనకి చేతగా కాదు. ఈయన ఏమన్నాడు, ప్రభు ఏమన్నాడు, నాతో కూడా ఒక్క గడి అయినా మీరు నాతో కూడా మేల్కొని. అక్కడ ఎంతమంది ఉన్నారు? ముగ్గురే ఉంటారా? ముగ్గురే ఉంటారు. యేసు ప్రభుకి పక్షపాతం, భేదాలు బాగా కొలపించి ముగ్గురిని బట్టిపోయాడు. నేను ఎవరినన్నా 2-3 పిలిస్తే పాస్టర్ గారికి ఫేవరెట్ అంటాడు. అరే అనుకున్న వాళ్ళు ఉన్నారబ్బా. మిగతా వాళ్ళ సంగతి ఏంది? ఎవరిని తీసుకెళ్ళాలనేది ఆయనకు తెలుసు.
ఎవరికి ఏం పని చెప్పాలనేది నాకు తెలుసు. నువ్వెవడు నాకు చెప్పడానికి? నువ్వెవడు అటువైపు ఉండి తక్కువ చూడడానికి? మీరే క్లోజరా అని వాళ్ళ మీద అడుగుతాం ఎందుకు? ఆడితే పాపం, పిలిచింది నేను కదా. 11 మందిలో ఎంతమంది వెళ్ళారు? 3. నీకు సంగతి తెలుసా? జబదయి కుమారులు ఎవరమ్మా? ఎవడున్నాడు అక్కడ సిలువ కాడ? మిగతా 2 మిస్. అంటే 11 మందిలో 3 సపరేట్. ఆ 3లో మళ్ళా 11 మంది పలికిన మాటల్లో నిలబడినవాడు ఒకడే. మిగతా వాళ్ళందరూ ఎదవాలని చెప్పట్లే. మిగతా వాళ్ళందరికీ దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు. మిగతా వాళ్ళందరినీ పరిచయలో వాడుకున్నాడు. మిగతా వాళ్ళందరికీ కూడా సింహాసనాలు ఇస్తాడు. కానీ ఈ రోజున ఏంటంటే, నెంబర్ 1 ప్రభువే అడిగినప్పుడు నేనా అని అడిగేంత ధైర్యం మనకు ఉండాలి. రెండవదిగా మీరు అభ్యంతర పడతారంటే అభ్యంతర పడిన, ప్రాణం పోయిన అభ్యంతర పడిన అన్నటువంటి వాళ్ళు, నేను ఒక మాట చెప్పనా, ఆ తర్వాత ఒక్క పేతురే పశ్చాత్తాపడినట్టుంది కానీ ఎవడు పశ్చాత్తాపడినట్లేదు. అరే చేయలేకపోయినా అన్నానని ఒక్కడే. మిగతా 11 మందిని యోహాన్ తీసి మిగతా వాళ్ళు అందరూ పశ్చాత్తాపడరా? లేదబ్బా, లైట్ అంటారు, గాలి కోలుతారు. అలా పశ్చాత్తాపడినోడికే దేవుడు ప్రసంగానికి 1000 మందిని నడిపించగలిగాడు. అరే ఏదైనా అన్నాం చేయలేకపోయినా రిగ్రెట్ ఉండాలి కదా. గాలి మాట అనేసాడు, దేవుడికి తెలుసు నా పరిస్థితిని. అవ నీకేం తెలుసు? దేవుడికేం తెలుసు? దేవుడికి బాగా తెలుసు. అందుకే నీకు తాళం చేతులు ఇవ్వడం. అవునా కదా? ఇంతమందిలో ఆ సీన్ వచ్చినప్పుడు మీరందరూ వెళ్ళిపోతారని ఒకడికి చెప్పాడు సీక్రెట్గా. అందరికి చెప్పారు, మీరందరూ వెళ్ళిపోతారా, ఒక్కడు ఉండడరా అని చెప్తే ఆ టీడి చేసి దగ్గరికి వచ్చానా పారిపోయిన. లాస్ట్లో ఈయన ఏడ్చాడు. కానీ మిగతా వాళ్ళు, నాకు అనిపించింది, మీరు చదువుతారు కదా, వీళ్ళు శిలువ అధికార మందిరానికి ఈయన పట్టుకొని వెళ్ళిన కానుంచి, మళ్ళా పునరుద్ధానం అయ్యే వరకు కూడా ఆడవాళ్ళు వచ్చి చెప్పారు, ఒరే లేచాడరా నాన్న అని. గంపలు మిగిలినప్పుడు పంచినప్పుడు వీళ్ళ ఆత్రం ఎట్టుంటుంది? గుడ్డోడిని బెదిరించిన దాంట్లో వీడు ఉంటాడుగా, పారిపోయినాడు. అరో మకరా అన్నాడు. పరిశీల దగ్గరికి వచ్చినాడు, అని మనం మాట్లాడనీకు. పరిశీల దగ్గరికి వచ్చినప్పుడు, అక్కడిక్కడికి వచ్చినప్పుడు, ఏ మీటింగ్లో బేతనీయ దగ్గర ఉన్నప్పుడు, కుష్ఠోడి దగ్గర ఉన్నప్పుడు, పస్కా దగ్గర వీళ్ళ హడావుడి లేదా? కానీ కాపర్ని పట్టుకుంటే ఒక్కడు కనపడలా. ఎప్పటిదాకా? పొద్దున మున్ని నేను మాట్లాడుకున్న ఒక విషయం ఏంటంటే, పునరుద్ధానుడు అవుతాడని వీళ్ళకి చెప్పితే వీళ్ళు దాన్ని పట్టించుకోలేదు. కానీ పరిసయ్యులు, ప్రధాన యాజకులు, లేస్తా అన్నాడయ్యా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నారు. కానీ లేస్తా అన్నాడు కదా అని ఎదురు చూడలే. లేడీస్ ఎదురు చూసారు సార్. సమాధిలో పెట్టేటప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, అరిమతయి యోసేపు దగ్గర పెట్టేదాకా ఉన్నారు. లేస్తాడని నమ్మకంతో అక్కడే ఉన్నారు వాళ్ళు. చూడండి, అంటే కొంతమందిని తక్కువ అంచనా వేయకు. నువ్వు పానం పోయినా ఉండను, నేను పోనే అన్నాడు కనపడ్డావు, ఏం చెప్పనోడు ఉంటాడు అక్కడ టైంలో, కష్టం వచ్చినప్పుడు. కనుక మీ అందరికీ నా మనవి, ఎప్పుడైనా ఏదన్నా అడిగినప్పుడు గుంపులు ఎందుకు అడుగుతున్నావు అనొద్దు. ఏమని? మీలో ఒకడంటే నేనా అని అడిగే, ఈ రోజు కూడా చెప్తానే ఉంటాడు పని, కాసేపు అయితే పోతాం అనుకున్నావు అనుకో, నువ్వు అసలు ఆడిదాకా రావు. ఆడిదాకా రాని భక్తి మనకి ఇక్కడ అవసరమే లేదు. నేనా అని అడిగే అంత ధైర్యంగా మన పనులు ఉండాలి. అంత ధైర్యం ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది అంటే, మన క్రియలే, మన భక్తే మనకు ధైర్యాన్ని ఇస్తుంది అన్నది. కనుక ఇంకొక విషయం చెప్పన, శిష్యులు ఎలా ఉంటారంటే, మనం శిష్యులమే కదా, వాళ్ళు మనోళ్ళే కాబట్టి మనలాగా ఉంటారు. ఎట్లా? నేనా అన్నప్పుడు, నీవే అన్నప్పుడు, ఒరే నీకేం పోయే కాలం వచ్చిందిరా అని అన్నారా? ఎందుకనంటే వీడు గ్రూపులో నుంచి వెళ్తున్న సంగతి అందరికీ బాగా తెలుసు. వీడు వెళ్ళి కలిసి వచ్చినప్పుడల్లా చూడండి, పడవలో కింద ప్రభు పడుకున్నాడు, పైన ఎవరున్నాడు?
ఏదో ఒక టైంలో సపరేట్గా ఉంటారు కదా, ఉంటారా గురువు శిష్యులు? ఆ సపరేట్ టైంలో మిస్ అయ్యేవాడు ఎవడో వీళ్ళకి తెలుసా తెలీదా? 11 మందిలో ఒకడికన్నా తెలకుండా ఉంటుందా? ఆ ఒక్కడైనా హే పేతురు, హే యోహాను, అంద్రేయ, ఒరే సిమోను, ఈడు ఆడుకోపోతుండ్రా అని. ఏడిపోతున్నారు ఆడిని అడగలేదు, ఈడు ఎక్కడికోపోతుండే ఈయనకు కూడా. మనకెందుకు, మన పొద్దున్న లేచి కీర్తన చదువు ప్రార్థన చేసుకోము, నీ అదవల్లారా. ఒకడిని గద్దిస్తే నీ సహోదరుని సంపాదించుకుంటుంది. నీకు తెలిసినప్పుడు ఏం చేసినావు? అసలు ఎవరైనా టచ్ చేసినా నీవా అన్నప్పుడు ఎవడు ఆశ్చర్యపోలా. నేనే అనగానే వీడు ముందు నుంచి వెళ్తున్నాడు కదా, ఇదే ఉంటాడు ఇక బానే పని. అరే ఎందుకబ్బా, ఒకడు కొంచెం దారి తప్పుతున్న సంగతిలో మనం హెచ్చరిక చేసేయాలి. యోసేపు గురించి ఎందుకు చెప్పారంటే తన సహోదరుల చెడుతనమును చూసే తండ్రికి సమాచారం అందించాలని ఇమీడియట్గా చేయాలి. ఇంకో విషయం చెప్పనా, అరే ఏం పని చేసినావు రాని అనలేదు. గెత్సేమని వచ్చినప్పుడు శిష్యుల సంగతి చెప్తున్నా వినమ్మా. గెత్సేమనిలో ఆయన పట్టుకోవడానికి కొంచెం బోధకుడా అని ముద్దు పెట్టినప్పుడు ఆయనతో ఉన్నవారు ఎవరుంటారు? హేరోదీయులు, సద్దుకాయలు అందరూ ఉన్నారా? శిష్యులు తప్పితే ఎవరున్నారు అక్కడ? ఆయనతో ఉన్నవాడు కత్తి తీసి ఎవరిని, ఆడికి ఈడికి ఏముంది, ఆడు రమ్మంటే వస్తాడు, ఉద్యోగం ఆయన డ్యూటీలో ఉన్నాడు, వాడిని వేసిండు. ఈయనేజ్గా నువ్వేందిరా ఇంత పని చేసినావు, మనతో పాటు తిని మనతో పాటు తిరిగి బోధకుడిని ఇట్లా చేస్తావా అని. అప్పుడల్లా ఈ కత్తి ఇప్పుడు కూడా ఈయన మీద ఎత్తట్లా. ఎవడి మీద ప్రతాపం? పక్కన వీడు అలా నిజాన్ని భక్తుడు గురువు గారికి ఈడే శిష్యులు అన్నట్టుంది. నువ్వు కారణమైన వాడిని మట్టుకు టచ్ చేయట్లే. అయ్యా కారణమైన వాడిని టచ్ చేయట్లా. కొత్త సంవత్సరంలో మీ అందరికీ నా మనవి, మీరే కాదు నేను కూడా, ఆయన మీలో అన్నప్పుడు నేనా అని అడిగే అంత ధైర్యం మనకి. హే నేనా ప్రశ్న కూడా సపరేట్గా అడగచ్చుగా, నువ్వు అడగ మాకు చెప్ప మాకు అది గుంపులోనే నేనా అని అడిగేంత ధైర్యం మనకు ఉండాలి. రెండవదిగా మీరు అభ్యంతర పడతారంటే, అభ్యంతర పడడం అని చెప్పిన 11 మంది అభ్యంతర పడ్డారు కానీ ఒక్కడే పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడినోడికి ఆయన పరిచర్య చూస్తున్నారు. సిలువ దగ్గర నిలబడినోడికి పరలోక దర్శనం. చూడరు ఇద్దరికి ఎంత యూనిక్గా ఉన్నాయో. వాళ్ళకు వచ్చినంత మిగతా వాళ్ళు ఎవరికి లేవు. అందరూ ఉన్నారు కానీ ఈ రేంజ్ మటుకు ఎవరికి రాలే. అయ్యా అభ్యంతర పడతామండి, మనం కూడా ఉండాలనుకుంటాం, ఉండలేకపోతున్నాం. ఇమీడియట్గా ఏం చేయాలా? అయ్యో నేను తప్పు చేశానే, పొరపాటు అయిపోయిందని పశ్చాత్తాపడితే మళ్ళా ప్రభు నిన్ను దర్శించి మళ్ళీ నా గొర్రెలు గాయని చెప్తాడు. మళ్ళా గొర్రెలు గాయ అంటే పశ్చాత్తాపడినోడు ఎక్కడికి, మిగతా వాళ్ళందరికీ పిలిచి గొర్రెలు గాయని చెప్పిండా. ఈయన ఒకరిని పట్టుకుంటే చాలా అనిపించింది, ఎందుకంటే వీడికి ఒక్కడికే రిపెండెన్స్ ఉంది. వీడొక్కటే నేను మాట నిలబెట్టుకోలేకపోయిన బాధపడ్డాడు. మిగతా వాళ్ళకి ఏమీ లేదు. పోదామంటే ఆడ కలపారు, ఇటు పోదామంటే ఇది పోయారు, దాక్కుంటారు, ఎటుపడతట్టు. కానీ ఈయనకి దేవుడు ఒక ప్రత్యేకమైన పరిచయం ఇచ్చాడు. నేను పానం పోయినా పర్లేదు, నేను మాట ఇచ్చిన ప్రభువుకి చెప్పిన నిలబడతాను. సిలువ దగ్గరే నిలబడినోడికి యుగాంతమందు జరిగే ప్రతీది పరలోకంలో ఏముందో ఎవడు వెళ్ళలేదు, ఆయన మొత్తం చూసాడు. అంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. అయ్యా మనం కూడా శిష్యులమే. మనం ఏ స్థాయిలో భక్తి చేస్తున్నాం? నేనా అని అడిగేంత ధైర్యం చేసే భక్తి చేస్తున్నామా? ప్రభువుని ఇబ్బంది వచ్చినప్పుడు అభ్యంతర పడతారని ముందే చెప్పినా వామ్మో, ముందే హెచ్చరిక చేశాడు, మనం జాగ్రత్తగా ఉండాలనుకున్నారా? అనుకోలే, అందరూ చెదిరిపోయాడు. కానీ ఒక్క యోహాను మటుకు సిలువ దాకా వచ్చాడు. ఒక పేతురు మటుకు అయ్యో నేను మాట మీద ఉండలేకపోయినా అని ప్రభు నిమిత్తమే పశ్చాత్తాపడ్డాడు. మీరు మిగతా వాళ్ళలాగా ఉన్నారా? ఒక పేతురులాగా ఉన్నారా? యోహాన్లాగా ఉన్నారా? లేకపోతే అందరికంటే భయంకరమైన ఆయనతోనే ఉండి ఆయన్నే అప్పగించాలని, ఎవరైతే ఈయనని ఎప్పుడు దొరుకుతాడో చంపుదామని చెప్తున్నాడో వాళ్ళతో కలిసి మీరు సహవాసం చేస్తున్నారా? ఉండేది ఇక్కడ సహవాసం, అక్కడ చిన్నదానికి ఆశపడ్డాడు. మీకు సంగతి తెలుసా? పాప అది చూడు,
అది ఎక్కడుందో గుర్తురాట్లేదు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3 నుంచి చదువు. అందరు తీద్దాం. మత్తయి సువార్త 27:3. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి. చాలా పశ్చాత్తాపం పేతురికి ఎప్పుడు వచ్చింది? చంపేశాక రాకూడదు సార్ పశ్చాత్తాపం. ఎప్పుడు రావాలా? అయ్యో, ఆయన అప్పగించబడినప్పుడు కోడి కూయగానే ఆయన సైన్స్ చెప్తాడు, సూచనలు జరుగుతున్నాయి. ఆ సూచనలు రాగానే పశ్చాత్తాపం వచ్చేసింది. ఏడ్చాడట ఆయన, పశ్చాత్తాపడ్డాడు. కానీ ప్రభువుని సిలువేసి సిలువ మీద మరణించిన తర్వాత, శిక్ష విధించబడిన తర్వాత యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి. విను, ఈయన అమ్మినప్పుడు వాళ్ళు చేస్తారని తెలుసుగా. నువ్వు ఇచ్చేది చంపేయడానికి కదా, ఇంకా నువ్వు చూసేది ఏంది? తెలిసి చేసి తీర సీను కళ్ళ ముందుకు వచ్చేపాటికి ఈయనకి పశ్చాత్తాపడ. కొంతమంది పశ్చాత్తాపం పనికిరాందంటే ఇట్లా పశ్చాత్తాపడతారు. ఆ 30 వెండి నాణేలు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొక్క మరలా ఎక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి. నువ్వు పశ్చాత్తాపడే టైము రాంగ్ టైం. ఎవరి ముందు చెప్పుకోవాలో అది కూడా రాంగ్ పర్సన్. ఏం ప్రయోజనమైంది? ఈడు పొట్టబగిలి చచ్చిపోయాడు. చాలామంది చేసే ప్రార్థనలు పశ్చాత్తాపం ఎట్లుంటాయంటే, నీకు రాంగ్ టైంలో పశ్చాత్తాపం వస్తే దానికి విలువ లేదు. కయ్యను కూడా గురించి మన ఏషావు కన్నీళ్లు విడిచి హెబ్రీపతిలో ఎంతో కన్నీళ్లు విడిచి ప్రార్థన, అది రాంగ్ టైం. ఈ పశ్చాత్తాపం వాళ్ళ ఉపయోగం లేదు. మళ్ళా నేను తప్పు చేశానని ఎవరి దగ్గర చెప్పారు? ఎవరికి విరోధంగా చేసావు? అక్కడ చెప్పాలి కదా. గుంపులో ఇక్కడ సాక్ష్యం చెప్పొద్దు, ఇంట్లోకి వెళ్ళి భార్యాభర్తలు మాట్లాడుకోవద్దు. ఎవరిని ఏమంటే వాళ్ళకే చెప్పాలా. దేవునికి విరోధం చేస్తే, దేవునికి సహోదరులకు విరోధం చేస్తే ఒకరి పాపంలో ఒకరితో ఒప్పుకోమనుంది. ఎక్కడ పడితే అక్కడ చెప్పొద్దు. నాకైతే గుర్తుంది, ఇక్కడ స్వరూప ఇదే ప్లేస్లో నిలబడి అప్పుడు జయ వచ్చేది. మీకు గుర్తుండో సీటు మారింది. సీటు మారి వివాదాలు వచ్చినాయి. ఏంది మన చర్చిలో సీటు మారితే పాపం ఆ ముందు వచ్చింది కూర్చుంది. అది స్వరూప వాళ్ళ అయినట్ట. మనకు వాళ్ళకి తెలీదు, మనకంత తెలియదు. లేకమన్నందుకు ఏదో మాట బాధ అయింది. ఏడో కూర్చున్నారు. నెక్స్ట్ సార్ వచ్చి నేను దాన్ని జయని ఎన్ని మాటలు అనాలో అన్ని మాటలు తిట్టేసి అన్నీ అయిపోయిన తర్వాత ఆదివారం వచ్చి సాక్ష్యం ఎందుకమ్మా, జయ ఆడ ఉంది కదా, నీ వివాదం ఈ మాటలు అయిన సంగతి ఎవరికి కూడా ఏమో, పక్కనోడు కూడా తెలిసాం, మొత్తం అందరికి కూడా ఏం అవసరం. ఇక్కడ నిలబడి చెప్పేవన్నీ కరెక్ట్ కాదు. ఎక్కడ చెప్పాల్సింది అక్కడే చెప్పాలి. ఇక్కడ రాసిన మాట, శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడ్డాడట. వీళ్ళ అబ్బాయి గురించి ఒకటి, వాళ్ళ తాత చచ్చిపోతారాడుగా సమాధి కాడికి వెళ్ళి, ఏంది అది? అవి ఏమైనా పనికొచ్చాయా? వాడి కోసం పెద్ద ఆయన ఏం చేశాడు? వాళ్ళకు తృప్తి, అది దేవుని దగ్గర పనికిరాదు. టైం దాటిపోయిన తర్వాత చేసేది పనికిరాదు. పశ్చాత్తాపడ్డం. మళ్ళీ ఎవరి దగ్గర చెప్తున్నాడట? వాళ్ళ దగ్గరికి. ఎవరితో బేరం ఆడుకున్నావో, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావో వాడి దగ్గరికి వెళ్ళి, నిరపరాధి రక్తమును అప్పగించి నేను, ఆయన నిరపరాధి అని ఈయనకు ముందు నుంచి మొదటి నుంచి కూడా తెలిసే నువ్వు అప్పగించావు, ఆశపడి అప్పగించావు. నువ్వు దేనికోసం ఆశపడ్డావో ఆ సొమ్ము మనకు దక్కకూడదు. గుర్తు చూసుకోండి. దేనికోసం ఆశపడి చేసినామో అది మనకి అనుభవించనీయడు దేవుడు. అదేం 30 నాళ్ళు అనుభవించాడా? అది అనుభవించనీయకపోగా ఉన్న కారణం కాస్త పోయింది. ఆడి వంశానికి శాపం వచ్చింది. కనుక ఈ రోజున మీ అందరికీ మనవి చేస్తున్నా, పశ్చాత్తాపం ఒకవేళ వచ్చినా మనకి రైట్ టైంలోనే రావాలి. ఎవరి దగ్గర అయితే విరోధం చేసినామో ఆయన దగ్గరే ఒప్పుకోవాలి. ఇంకోటి దగ్గరికి ప్రస్తావిస్తే దానివల్ల ఆయన ఏమన్నారు?
వారు దీంతో మాకేంటి అన్నారు లేదా? చదువుమా. అప్పగించి పాపం చేస్తని చెప్పిన వారు దానితో మాకేమి నీవే కొనుమని చెప్పగా డీల్ వరకే, తర్వాత శిక్షలు బాధలన్నీ ఆడేం పట్టించుకోడు, నువ్వే చూసుకో. వాడు నీకు ఏమండానే వెళ్ళిపోయాను, వాడితో ఫ్రెండ్షిప్ ఏమండానే వెళ్ళిపోయావు, డీల్ కుదిరించుకుంటావు. ఇప్పుడు నేను తప్పు చేశానంటే ఆడు నీకు ఈ పక్షంగా ఏముంటాడు అక్కడ, నీది నువ్వు చూసుకో అన్నాడు. కనుక చివరి రోజుల్లో ఆఖరి సండే మీ అందరికీ మనం చేస్తున్నాం. మన బోధకుడు దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు, మిమ్మల్నే కాదు నన్ను కూడా ప్రశ్నించినప్పుడు ఏమనాలి? మీలో ఒకడు అని అంటే నేనా అనే అంత ధైర్యం ఉండాలి. లోపల కాదు, ఎవడు అడిగితే నేనా అనంత ధైర్యం. రెండోది, మీరు నా విషయమై అభ్యంతరపడతారు అని చెప్పినప్పుడు నేను అభ్యంతర పడినాను అందరూ అన్నారు, కానీ అభ్యంతర పడకుండా నిలబడినాడు ఒక్క యోహాను మాత్రమే. అభ్యంతర పడిన తర్వాత పశ్చాత్తాపడినవాడు ఒక పేతురు మాత్రమే. మీరు ఎలా ఉన్నారు? ఒక యోహాన్ లాగా ఉన్నారా, పేతురులాగా ఉన్నారా? ఆలోచించేయండి. ప్రభువే అంటాడు కదా, మీరు నా కోసం ఒక గడి అయినా మెలకు ఉన్నంత మాత్రాన్ని వాళ్ళు సాధించేది ఏమీ లేదు. ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు నిన్ను తీసుకెళ్ళాడు కదా, నువ్వు చేసేది నీ ప్రార్థన వల్ల ఆగిపోయి చచ్చిపోయేది ఆడ ఏమీ లేదు. నువ్వు ఎంతవరకు నిలబడతావని నేను తీసుకెళ్తే నా కోసం మీరు ఒక్క గడి అయినా మెలకు ఉండలేరా? అరే కొన్ని చేయలేక కాదబ్బా, కొన్ని బాధ్యతలు చేయలేక కాదు, పాటలు పాడలేక కాదు, షార్ట్ మెసేజ్ చెప్పలేక కాదు, ఇంకేదో కాదు, గిన్నెలు కడుక్కోవడం రాక కాదు, గిన్నెలు కడుక్కోవడం బట్టలు ఉతుకోవడం లెటర్ కడుతూ అన్నీ వచ్చు, రాక కాదు. నాతో కలిసి మీరేమన్నా చేయగలరా అని అడిగాడు. మీరు ఎలా ఉన్నారు? చేయగలరా? ఆయన కోసం ఏమన్నా చేయగలరా? కొద్దిసేపు అన్నా చేయలేరా అని అడిగినప్పుడు మన దగ్గర జవాబు ఏమై ఉంటుంది? ఆ తర్వాత చివరిగా యూదా యొక్క పశ్చాత్తాపడ్డాడు. ఎక్కడ పడ్డాడు? రాంగ్ ప్లేస్, రాంగ్ టైం, ఎవడేదో రాంగ్ పర్సన్స్ ఎదుట వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అలా చేయకుండా ఉండాల్సింది. ఆడి దగ్గర ఏం ప్రయోజనం? అది ఏ సహోదరుని ఇబ్బంది పెట్టి వాడుతూ అనరాదా? వాడు నేను హత్తుకుంటాడబ్బా. మళ్ళీ మీ ఇద్దరు ప్రార్థన చేస్తే అపవాదికి అపజయం వస్తుంది, దేవునిలో మీకు బలం వస్తుంది కదా. ఇవన్నీ మీరు ఆలోచించి కొత్త సంవత్సరంలో మరలా చెప్తున్నా కదా, వెంబడిస్తున్న వాళ్ళైతే ఇవన్నీ ఈ లోపాలన్నీ ఎవరి అండి? సమస్తాన్ని వదిలిపెట్టి వెంబడిస్తున్న వాళ్ళు, 3.5 సంవత్సరాలు ఎన్నో సూచకులు అద్భుతాలు చూసినటువంటి వాళ్ళు. మనిషి అన్నాక లోపాలు ఉంటాయి, కొంతమంది బలహీన పడుతూ ఉంటారు, అవుతూనే ఉంటాయి. వాళ్ళల్లో అంటారు కదా మీలో ఒకడు అంటే అన్నిటికంటే ఘోరం ఏంటంటే ఎవరిని అనుసరిస్తున్నాం అక్కడే అది చేస్తే యూదా ఒక్కడే చావాలే, ఆడి వంశం పోయింది. ఈ రోజున మీ అందరికీ మనం చేస్తున్నా. నేను అందుకని చాలాసార్లు అంటుంటే కదా, బైబిల్ అంతా తరచూస్తే పెద్దలు చేసిన పనులన్నీ పిల్లలకు చుట్టుకుంటాయి. మీరెంత తెలివిగా ప్రయత్నం చేసినా, నేనేం చేసినా మొత్తం నా పిల్లలకి వచ్చేస్తాయి. కనుక దావీదును బట్టే యెరోబామును బట్టి, రెండు కూడా చూడండి, సౌలును బట్టి, ఎందుకే తెలివితేటలు దేవుని దగ్గర, దొంగ తెలివితేటలు. మీరు ప్రేమిస్తున్న పిల్లల్ని నీ ముందు వచ్చి వాళ్ళని దేనికి పనికి రాకుండా చేస్తాడు. ఏం సాధించినట్టు? దేవుని సన్నిధిలో మనమే ఉండాలా? నేనా నువ్వా నేనా అని అడిగే అంత ధైర్యం కలిగిన భక్తి చేయాలంటే ఏంటి? ఆయనకు విరోధంగా ఆయన చంపాలనుకున్న వాళ్ళు, ఆయన బోధన వ్యతిరేకిస్తున్న వాళ్ళు, ఆయన పరిశుద్ధులని నమ్మని వాళ్ళు, అలాంటి వారితో సాంగత్యం మనకి అవసరం ఉండకూడదు. రెండోదిగా అభ్యంతర పడిన వాళ్ళ లిస్టులో మనం ఉండాలి. ఒకవేళ ముందుగా హెచ్చరిక చేసినా నిలబడిన యోహాన్లాగానే ఉండాలి, పశ్చాత్తాపడిన పేతురులాగానే ఉండాలి. పశ్చాత్తాపం అవసరమే కానీ యూదా లాంటి పశ్చాత్తాపం పనికిరాదు. అది రాంగ్ ప్లేస్, రాంగ్ టైం, రాంగ్ పర్సన్ ఎదుట నేను తప్పు చేశాను చెప్పుకోవడం, దానివల్ల ఏ ప్రయోజనం లేదు. మీకు పశ్చాత్తాపం వస్తే మంచిదే, మారు మనసు రావడం మంచిదే, నాకు వచ్చినా మంచిదే. కానీ ఎవరి దగ్గర రావాలో, ఎక్కడ రావాలో, ఏ టైంలో రావాలో ఆ టైంలో వస్తేనే దానికి అదే పశ్చాత్తాపం. అయ్యో నేను ఉండలేకపోయినా అన్నవాడిని మళ్ళా దేవుడే అతని దగ్గర దర్శించాడు, నా మందను ఖాయమని చెప్పాడు. అయ్యా మనం కూడా పొరపాటు చేస్తాం. రైట్ టైంలో
రియలైజ్ అయినప్పుడు, పరిశుద్ధాత్మను మనల్ని ఒప్పించినప్పుడు వెంటనే ఒప్పుకుంటే మళ్ళా కనికరం చూపించడానికి మన దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. మళ్ళా నీకు అవకాశాలు ఇవ్వడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. ఎవరో ఎన్ని ఏదో పనులు చేసినావు కదా అనడం, ఇప్పటికైనా పశ్చాత్తాపడు. నిన్ను ఆయన గొర్రెలు నడిపించడానికి, మేపడానికి ఆయన నిన్ను వాడుకుంటాడు. కనుక దేవుని బిడ్డలారా, సంఘమా, సంవత్సరం ఆఖరిలో మనం శిష్యులమే. మనం అన్నీ వదిలేసి వచ్చాం. ఎంతోమంది కంటే ఎంతైనా దేవుని కృపలో ఉన్నతమైన భక్తి చేస్తున్న వాళ్ళమే. కానీ నేనా అని అంత ధైర్యంగా అడిగేంత భక్తి ఉందా? ఆయన కోసం అభ్యంతరాలు వచ్చిన నిలబడగలిగే అంత స్ట్రాంగ్గా మనం ఉండగలుగుతున్నామా? ఒకవేళ ఉండలేకపోయినా ఇమీడియట్గా మూడోసారి కోత రాగానే వెంటనే రిమైండ్, ఆయన గుర్తొచ్చిందంటే ప్రభు చెప్పిన మాట. అట్లా నీకు గుర్తొచ్చినప్పుడు వెంటనే ఎందుకు మనం రెస్పాండ్ కావట్లే దేవుని మాటకి? అప్పుడే పశ్చాత్తాపడితే అయిపోనుగా. ఆయన వెంటనే పశ్చాత్తాపడిపోతే ఆయన ఉన్న కాడికి ఎత్తుక్కుంటా పోయాడు యేసు ప్రభు. పేతురు ఎత్తుక్కుంటూ రాలా, పేతురు ఎక్కడుంటే ఆడికి వెళ్ళిపోయాడండి. దేవుడు నిన్ను వెదకి వస్తాడు, నువ్వు సరైన టైంలో మారు మనసు పొంది. యూదా లాంటి పశ్చాత్తాపం మంచిది కాదు, దానివల్ల ప్రయోజనం లేదు. మీరు ఎలాగున్నారో ఆలోచించేద్దాం. కొత్త సంవత్సరంలో ప్రభువును వెంబడిస్తున్న వారంలో నేనా అనే ధైర్యం కలిగిన భక్తి చేద్దాం. ప్రాణానికి పోయినా పర్లే, నేను నా ప్రభుతో ఉంటాను, యోహాన్లాగా ఉందాం. ఒకవేళ లైఫ్లో పొరపాటు జరిగినా పేతురులాగా పశ్చాత్తాపడితే దేవుడు మరొక అవకాశం ఇచ్చి మనల్ని వాడుకుంటాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.